హాయ్ అండి. ఇక్కడైతే అన్సీన్‌వి చెప్తున్నాను నేను. చూడండి, ఇక్కడైతే రీతు, డెమాన్ గొడవ పడుతున్నారు. ఏంటంటే డెమాన్ అంట్లు కడుగుతున్నాడు కదా, డైలీ ఎక్కువ పడుతున్నాయంట. ఎవరు అంట్లు వాళ్ళని కడుక్కోమని చెప్పు, ప్లేట్స్ కప్స్ అని చెప్తున్నాడు డెమాన్. ఇన్ని రోజులు ఎవరు చెప్పకుండా ఆయన చేస్తున్నాయి కదా, ఇంకా ఆయనకు కూడా చేసి చేసి వచ్చినట్టుంది. చెప్పమన్నాడు. రీతి ఏమో నేను చెప్పినాను ఆల్రెడీ అందరికీ అని అంటుంది. చెప్తే మరి కడుక్కోకున్నారు కదా, అన్నీ అట్లే ఉన్నాయి, నేనే కడగాల్సి వస్తుంది అని ఒకసారి చెప్పు అంటున్నాడు. అంటే నీ ఎదురుగానే చెప్పాలనా? నీ ఎదురు చెప్పకుంటే చెప్పినట్టు కదా, నేను ఆల్రెడీ చెప్పినా అంటే వినకున్నావు అని అడుస్తుంది. ఇప్పుడు చెప్పు ఒకసారి అని డెమాన్ అంటున్నాడు. సరే, నీ ఎదురు చెప్తేనే నీకు సాటిస్ఫాక్షన్ అవుతుందా? సరే చెప్తాను అందరికీ అని చెప్పింది. మళ్ళీ అందరికీ చెప్పింది, ఎవరు తిన్న కప్పులు ఎవరి ప్లేట్లు వాళ్ళు కడుక్కోండి, అంట్లు ఎక్కువైపోతున్నాయి అని చెప్పింది. మళ్ళీ డెమాన్ ఎదురుగా అందరికీ. డెమాన్ ఇన్ని రోజులు అందరికీ కడిగాడు కదా ఏమనకుండా, ఇంకా ఆయనకు కూడా కడిగి ఇసుగు వచ్చినట్టుంది. చూడండి, ఇక్కడైతే చెప్తుంది, ఇక్కడ అడుస్తుంది అనమాట. నేను చెప్పినా అంటే వినకున్నావు ఎందుకు డెమాన్? ఆల్రెడీ చెప్పినాను అందరికీ, చాలాసార్లు చెప్పినా అని అంటుంది. మళ్ళీ చెప్పు అని పట్టుబట్టినాడు. అందుకే మళ్ళీ చెప్పింది, కెప్టెన్ కాబట్టి ఆమె. అక్కడ పెట్టొద్దండి, ఎవరి కప్పులు అవి ఎక్కువైపోతున్నాయి, అక్కడ ఉండకూడదు అసలు, ఎవరి అంట్లు వాళ్ళకి అడుగేసుకోవాలా, తిన్న ప్లేట్స్ కప్స్ అని చెప్పింది. నేను రిక్వెస్టింగ్ చెప్పమని చెప్తున్నా, దానికి ఎందుకు అడుస్తున్నావు? ఊరికే నేనేం అడుస్తున్నాను ఏమన్నా? అందరికీ చెప్పు, మామూలుగా దానికి ఎందుకు నా మీద సీరియస్ అవుతున్నావు అని రీతి మీద అంటున్నాడు డెమాన్. అందరికి చెప్పు ఒకసారి అంటున్నా, అంతే కదా. రిక్వెస్టింగ్ అడుగుతుంటే నువ్వెందుకు నా మీద సీరియస్ అవుతున్నావు అని మళ్ళీ అడుస్తున్నాడు డెమాన్. నేను ఆల్రెడీ చెప్పినా అంటే నువ్వు మళ్ళీ చెప్పాలని ఎదురుగా ఏమన్నా అని అంటుంది రీతు. ఆ గొడవనే ఒక 5 minutes జరిగిందండి వాళ్ళిద్దరి మధ్యలో. ఇదంతా అన్సీన్గా జరిగింది. మళ్ళీ నేను ఎదురుగా చెప్పాలన్నా, నేను ఆల్రెడీ చెప్పినా అంటే నువ్వు అని అంటున్నాడు. సరే అని ఇంకా మళ్ళీ చెప్పింది ఒకసారి అందరు ఇంటట్లు. చూడండి, పైన చెప్తానులే మళ్ళీ ఒకసారి అయితే అని చెప్పింది అందరికీ. నేనే కడుగుతున్నా అందరివి, అడగడుకుంటున్నారు, నువ్వు చెప్పింటే అన్నీ ఆనే పెట్టేస్తున్నారు, నేను అందరివి కడుగుతున్నా, నువ్వు మళ్ళీ చెప్పంటే చెప్పింది. ఇక్కడైతే చూడండి, ప్రేరణ వచ్చింది గెస్ట్ లాగా, ఒక్కొక్కరి గురించి మాట్లాడుతుంది. కొంతసేపు అయితే అందరికీ గేమ్ పెట్టింది. అది పిల్లో ఉంటుంది కదా, దాన్ని ఒక్కొక్కరికి పాస్ చేసుకుంటూ ఒక గేమ్ ఆడారు. ట్రూత్ ఆర్ డేర్ ఆడినాడు. బర్నీ దగ్గర కూడా వచ్చింది. బర్నీని మీకు ఎవరిష్టం అని అడిగింది. అంటే ఎవరిష్టం అంటే ఆప్షన్స్ లాగా చెప్పింది అనమాట. సుమన్ శెట్టి, బర్నీకి అయితే ఇమ్మాన్యుల్, సుమన్ అనే ఆప్షన్ ఇచ్చింది. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరిష్టం నీకు అని అడిగింటే అందరూ పక్కన రాంగ్ ఆప్షన్స్ ఇచ్చినట్టున్నారు. దివ్య తనుజ అడిగింటే బాగుండే అంటున్నారు జోక్ లాగా. ఇమ్మాన్యుల్ సుమన్లో ఎవరిష్టం అంటే సుమన్ శెట్టి అన్నాడు. తర్వాత మళ్ళీ ఆ పిల్లో మళ్ళీ సుమన్ శెట్టి దగ్గరికి వచ్చింది. సుమన్ శెట్టిని ఏమని అడిగిందంటే ఆమె ప్రేరణ, ఈగో ఎవరికి ఎక్కువ ఈ హౌస్లో అని అడిగింది. అప్పుడు సుమన్ శెట్టి ఏమన్నాడంటే సంజనాకి అని అన్నాడు. సంజనాకే అని అడిగింది, నమ్మలేకపోయింది కొంతసేపు ప్రేరణ. సంజనాకే అని అనింది 2-3 సార్లు.
ఈగో అంటున్నాను నేను, సుమన్ శెట్టి గారు ఈగో అని అడుగుతున్నాను నేను అనింది. మళ్ళీ ఇంకా తర్వాత మళ్ళీ అందరూ అదే గేమ్ ఆడుకున్నారు కొంతసేపు. మళ్ళీ మెయిన్ ఎపిసోడ్లో చూపించినారు అనుకుంటా. మిగతాది అయితే అన్సీన్లో కొంతమందిది చూపించారు, ట్రూత్ ఆర్ డేర్. చూడండి ఇక్కడైతే తనూజ సుమన్ శెట్టి పిల్లలు లాక్కుంటున్నారు ఫస్ట్ కొంతసేపు. కానీ సుమన్ శెట్టి లాక్కైనందుకు ఇంకా సుమన్ శెట్టికి ఇచ్చారు. అందరినీ అట్లా సపరేట్ ఒక్కొక్కరికి అందరు అయిపోయేంతవరకు గేమ్ పెట్టింది ప్రేరణ. తర్వాత అయితే ఆ లెక్కే హారిక కూడా వచ్చింది, దేత్తడి హారిక అంటారు కదా, ఆమె కూడా వచ్చింది. అదైతే కట్ చేసినారు, అది మెయిన్ ఎపిసోడ్లో పెట్టినారు కాబట్టి అన్సీన్లో కట్ చేసినారనమాట. బర్నీని సుమన్ శెట్టిని మాత్రమే అడిగింది ఇక్కడైతే. తర్వాత కొంతసేపు అందరూ ఏవో జోక్స్ చేసుకుంటూ కూర్చున్నారనమాట. ఇక్కడ కళ్యాణ్ ఇమిటేట్ చేస్తున్నాడు, ఎప్పుడు పొరక పట్టుకొని ఊరుస్తూ ఉంటాడని. కరెక్ట్గా అప్పుడే కళ్యాణ్ది ఫోటేజ్ చూపించారు, అంటే అలాగే ఊరుస్తుంటాడని. చూడండి ఇక్కడ సేమ్ కళ్యాణ్ ఊడుస్తున్నాడు, బాగా ఇమిటేట్ చేశాడు భరణి అయితే. మీకు బాగాలేకుంటే నేను అట్లే అంటానా, మిమ్మల్ని అయితే అంటానా, నన్నైతే ఇమిటేట్ చేస్తున్నారని ఇంకా బాధపడింది. ముందరనే భరణి ఏమన్నా అంటే ఫీల్ అవుతుంది కదా ఆమె, ఎవరైనా ఏమన్నా అంటే పట్టించుకోదు. కానీ భరణి అంటే అఫెక్షన్ ఎక్కువ కదా ఆమెకి. బాధపడి ఇంకా సీరియస్ కూర్చుంది. వన్ డ్రెస్ కూడా మళ్ళీ ఐరన్ చేస్తుండే. చూడండి అక్కడైతే పైన ఇమిటేట్ చేస్తున్నాడు చూడు దివ్యాని. తర్వాత ఎవరు వచ్చి అన్నారు, ఏంటి మీరు పేషెంట్తోని అని అన్నారు. రీతుని అనుకుంటా, పేషెంట్తో ఏంటి గొడవ అన్నట్టు ఏదో అనిపోయినారు భార్నిని. నాకైతే అది గుర్తులేదు. దివ్యాని ఇమిటేట్ చేస్తున్నాడు అనమాట ఇక్కడ. అంటే తనకి ఏదో లెగ్ ప్రాబ్లం ఉండి కుంటుకుంటూ నడుస్తుంది, సో దాన్ని ఇమిటేట్ చేస్తుంటే నెక్స్ట్ తర్వాత దాని గురించి గొడవ పడ్డారు ఇద్దరు. సాంగ్ వేస్తారు కదా మార్నింగ్ లేవగానే, అప్పుడు కూడా నడచలేకపోయింది. దాంట్లో కూడా చూపించారు, మెయిన్ దాంట్లో కూడా నడచలేకపోయింది. ఆ దివ్య కాలుకి ఏమో పెయిన్ ఉన్నట్టుంది. చూడండి ఎంతసేపు ఇమిటేట్ చేశాడో. మళ్ళీ నెక్స్ట్ టైం ఇమిటేట్ చేయనులే, నేను ఎవరిని ఇట్లా చేయను, మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడతానేమో, కానీ పొద్దున ఎందుకు అలా చేసేసాను అన్నాడు. ఇక్కడైతే బయట డెమాన్ పవన్ దివ్య బయట కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చున్నారు. కొంచెం ఈ మధ్య డెమాన్ దివ్యతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు కదా. మొన్న తనుజకి దివ్యకి గొడవ అయినప్పుడు కూడా దివ్యాని పక్కకు తీసుకుపోయి కొంతసేపు కూల్ చేశాడు కదా డెమాన్. కొంతసేపు ఏదో గేమ్ గురించి ఏదో మాట్లాడుకున్నారు ఇద్దరు బయట కూర్చొని. యాక్చువల్గా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఇక్కడ ఈ మధ్య మనం ఏం మాట్లాడినా తప్పు అయిపోతుందని నేను దూరం ఉంటున్నా అని చెప్పి దివ్య అంటుంది డెమాన్తో. అంటే తను భరణి గారికైనా గొడవ గురించి చెప్తుంది, అందుకే దూరం ఉంటున్నా, ఎక్కువ మాట్లాడట్లేదు, నేనేదో ఫోర్స్ చేసి మాట్లాడుతున్నా అన్నట్టు ఉంది, అందుకనే మాట్లాడట్లేదు అని చెప్తుంది దివ్య. భరణి ఇద్దరు సంజన కొంతసేపు వాకింగ్ చేసిన తర్వాత కూర్చున్నారు. అక్కడ కూర్చోయినప్పుడు చెప్తుంది, డెమాన్ వచ్చి రీతుకి సారీ చెప్పు అన్నాడు కదా ఆ రోజు సంజనకి. అంటే భరణి అడిగినాడు, డైరెక్ట్ వచ్చి చెప్పినాడా చెప్పమని నీకు రీతుకి అంటే, డైరెక్ట్ వచ్చి చెప్పక్క రీతుకి సారీ అంటున్నాడు, నేను చెప్పనన్నావు, ఆమె నాకు చెప్పలేదు కదా, అది పతివ్రత శిరోమణి ఏదో అనింది కదా ఆమెని అప్పుడెప్పుడో 4th వీక్లో. నాకు ఆమె చెప్పినప్పుడు ఆమె చెప్తా లేకుంటేలే అని అనింది కదా, అది చెప్తుంది భరణికి. నాకు వచ్చి చెప్తున్నాడు
రీతికి చెప్తురా అక్క అని పిలుస్తున్నాడు, కానీ నేను చెప్పలేదు అని చెప్తుంది బర్నీకి. డైరెక్ట్గా నడవచ్చి అని అడిగినాడు. ఇంకా అదే మాట్లాడుకుంటూ కూర్చున్నారు బయట. మధ్య సంజన బర్నీ కూడా కొంచెం ఫ్రెండ్షిప్గా ఉన్నారు కదా. బయటికి వచ్చిన తర్వాత కొంచెం సంజనతోనే బాగున్నాడు బర్నీ. వాళ్ళందరి కాడ ఎవరి దగ్గర ఉన్నా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది కదా, అందుకని ఇంకా వాళ్ళిద్దరి కాడ ఉండకుండా సంజనతో మాట్లాడుకుంటూ కూర్చుంటున్నాడు అనమాట ఈ మధ్య. అందుకే సంజన చెప్తా ఉంది బర్నీకి, కొంచెం క్లోజ్ అయినాడు కదా ఈ మధ్య, అందుకని చెప్తుంది. లేకపోతే ఇంతకుముందుకైతే ఓన్లీ మూకే చెప్తుండే కదా, ఆమె ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయి. ఇప్పుడు కొంచెం బర్నీకి కూడా చెప్తుంది. ఇక్కడైతే కళ్యాణ్, రీతు, డెమన్, పవన్, తనుజ నలుగురు కొంచెంసేపు డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుకుంటూ కూర్చున్నారనమాట. ఈరోజైతే మళ్ళీ గెస్ట్గా మానస్ వస్తాడు. ఒక్కొక్కరు వచ్చిన తర్వాత గేమ్స్ పెడుతున్నారు కదా బయట వాళ్ళు, కొంచెం తర్వాత అయితే మానస్ వస్తాడనమాట. ప్రేరణ వెళ్ళిపోయింది, ఇంకా వచ్చి ప్రేరణనేమో తనుజకి పెట్టింది కదా గేము, దాంట్లో తనుజ ఓడిపోయింది, ప్రేరణని గెలిచింది. తర్వాత మళ్ళీ మానస్ వస్తాడు. నిన్న కూడా యావరు వాళ్ళందరూ వచ్చారు కదా, ఇదైతే తర్వాత జరిగిందనమాట. దివ్య గురించి అయితే మీరు పాయింట్స్ బాగా చెప్తారు. ఒకవేళ మీరు అనుకున్నది రైట్ అయితే ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తారు, ఎవరికి ఏం భయపడరు మీరు అని అన్నాడు దివ్య గురించి అయితే. చూడండి ఇక్కడైతే దివ్య గురించి చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ అయితే మళ్ళీ తనుజ గురించి ఏమో చెప్పాడు. నెక్స్ట్ కొంతమంది అయితే కట్ చేసినారు, కొంతమంది అయితే చూపించినారు అన్సీన్లో. చూడండి ఇక్కడైతే దేత్తడి హార్క్ వచ్చింది, అదైతే మొత్తం అన్సీన్లో కట్ చేసినారనమాట. పిక్ వచ్చింది కదా, ఆమె మాట్లాడేది అయితే కట్ చేసినారు. తనుజను కూడా పాయింట్స్ బాగా మాట్లాడుతూ వచ్చింది. చీర కప్పేసుకొని వచ్చింది, చూపించారు అన్సీన్. ఎవరో కనిపెట్టాడు చూద్దామంటే ఎవరు కనిపెట్టలేకపోయినారు. ఇమ్ము కనుక్కున్నాడు, దేత్తడి హారిక అని గుర్తుపట్టినాడు. తర్వాత అదైతే మొత్తం మెయిన్ ఎపిసోడ్లో చూపించినారు హారిక వచ్చినది. ఇక్కడైతే అన్సీన్లో కట్ చేసినారనమాట. ఇక్కడ ఒక పిక్ మాత్రమే వచ్చింది దీంట్లో. తర్వాత అంతా నెక్స్ట్ మానస్ వచ్చినది చూపించినారు అన్సీన్లో. హారిక అయితే మొత్తం కట్ చేసినారు. చూడండి ఇక్కడైతే మానస్ వచ్చినాడు. మానస్ వచ్చి అందరు అడుగుతున్నారు, ఒక్కొక్కరి గురించి చెప్తున్నాడు అనమాట. నా గురించి ఏమనుకుంటున్నారని అందరు అడుగుతుంటే ఒక్కొక్క పర్సన్ గురించి వివరిస్తున్నాడు. బర్నీ గురించి, సుమన్ శెట్టి గురించి కూడా చెప్తున్నాడు. సుమన్ శెట్టిని అయితే మన ఇద్దరం ఫస్ట్ కలిసి వర్క్ చేసినాం కదా, అప్పుడు ఎట్లా ఉన్నారో సేమ్ అట్లే ఉన్నారు, ఇప్పుడు కూడా ఏం మారలేదు, మీలో అసలు ఏం మార్పు రాలేదు అని అన్నాడు. ఫస్ట్ వర్క్ చేసినారంట ఇద్దరు. తనుజ గురించి కూడా చెప్పాడు, ఎమోషనల్ కాకూడదు అన్నట్లు చెప్పినాడు. చూడండి ఇక్కడైతే తనుజ గురించి చెప్తున్నాడు. బర్నీ గురించి కూడా చెప్పాడు. బర్నీని అయితే ఈ మధ్య బాగా కామెడీ చేస్తున్నారు మీరు, అది చాలా బాగా నచ్చింది, నాకు నచ్చింది పర్సనల్గా, బయట ఆడియన్స్ కూడా బాగా నచ్చింది మీరు చేసే కామెడీ. మీరు ఫస్ట్ నుంచి ఇట్లా ఎందుకు లేరు అనిపించింది
అంటే ఇంక ఇప్పుడు అయిపోనీకి వస్తుంది కదా అన్నట్టు అన్నాడు. ఈ మధ్య బాగా కామెడీ ఉన్నారు, అట్లే కంటిన్యూ చేయండి, ఫస్ట్ నుంచి అట్లే ఎందుకు లేరు అనుకుంటున్నారు ఆడియన్స్ కూడా అంటే ఇంకా నవ్వుతున్నాడు చూడండి ఇక్కడ బర్నీ. మళ్ళీ తనుజ ఇమ్మానుయల్ వాళ్ళతో కొంతసేపు మాట్లాడినాడు. తనుజ ఇమ్మానుయల్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు మళ్ళీ వచ్చి తనుజ ఏమని అడిగింది, మీరు అందరి గురించి చెప్తున్నారు, నా గురించి అయితే ఏం చెప్పకున్నారంటే నాతో అయితే ఎవరు మాట్లాడరు, అందరూ వేరే వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు అని ఫీల్ అయింది. అప్పుడు మానస్ ఉండి అయ్యో ఎందుకు నేను మాట్లాడతారండి మీతో అని చూడండి ఇక్కడ పనుల సపరేట్ కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నాడు. మీరు బాగా కాన్ఫిడెన్స్గా ఉంటారు అని చెప్తున్నాడు. మీరేం ఫీల్ కావాల్సిన పని లేదు, బాగా అందరితో బాగా మాట్లాడతారు, మీరు మాట మీద మీరేమని చెప్పాలనుకున్నా డైరెక్ట్గా చెప్తారు, కాన్ఫిడెన్స్గా మాట్లాడతారు, మీరు అందరితో అలానే ఉంటారు, ఒక పర్సన్ అనేం కాదు అని చెప్పాడు తనుజాకి. అందరి గురించి చెప్తారు, నా గురించి చెప్పరు అని ఫీల్ అవుతుంటే కొంతసేపు కూర్చోబెట్టుకొని మాట్లాడినాడు. మీరు మీ మాట మీద స్టాండ్ తీసుకుంటారు అని చెప్పాడు. మీరు అట్లే కంటిన్యూ కండి, మీరు బాగా కాన్ఫిడెన్స్గా ఉన్నారు, అట్లే కంటిన్యూ కండి, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పినాడు తనుజ ఫీల్ అవుతుంటే. ఇక్కడైతే పాల ప్యాకెట్ల కోసం సంజన అన్ని ప్యాకెట్లు ఎక్కడైపోయినాయి, 2 డేస్కే 5 ప్యాకెట్స్ అయిపోయినాయి, ఇంకా 3 డేస్ ఉంది, 6.5 ప్యాకెట్స్ ఉన్నాయి, 7 ప్యాకెట్స్ ఉన్నాయి కదా, ఏం చేస్తారు ఇంకా 3 డేస్కి అన్ని పాల ప్యాకెట్లు అని అంటుంది. తనుజ రీతు ఏమో 7 ప్యాకెట్స్ ఏం లేవు, 5 ఉన్నాయి అన్నారు ఫస్ట్, మళ్ళీ తర్వాతనేమో 6 అన్నారు, తర్వాతనేమో 6.5 ఉన్నాయి అన్నారు. సంజననేమో 2 డేస్కి 5 ప్యాకెట్స్ ఎట్లయిపోయినాయో మాకు ఇప్పుడు లెక్క తెలియాలి అనింది. తర్వాత 3 డేస్కి అన్ని ప్యాకెట్స్ ఏం చేస్తారు, ఊకే వేస్ట్ కదా మిగిలిపోతాయి, ఏం చేస్తారు అని క్వశ్చన్ చేస్తుంది రీతుని వాళ్ళని తనుజని. ఎందుకంటే రీతుని అన్నీ చూసుకుంటుంది కదా పాల ప్యాకెట్లు అవి. ఈ దివ్యనేమో 7 ఏం లేవండి, 6.5 ఉన్నాయి సంజన గారు అని చెప్తుంది. సంజన ఏమనింది, నేను ఒకసారి చెక్ చేస్తాను ఎన్ని పాల ప్యాకెట్లు ఉన్నాయో అంటే ఈ దివ్యనేమో పోనీయకుండా ఆపాలనుకుంటుంది, మరి ఎందుకో మరి ఈ దివ్య కూడా దాంట్లో మరి బాగా ఉందేమో ఆ పాల ప్యాకెట్లలో, ఆమె కూడా కొట్టేయాలని చూస్తున్నారు మరి ఏమో. కానీ ఏమంటుంది, సంజన గారు ఎవరు తీసుకుంటారండి, చెక్ చేయకుంటే మైలే 6.5 ఉన్నాయి, చెక్ చేయకుంటే మైలే మళ్ళీ ఇప్పుడు పోయి ఏం చెక్ చేస్తారు అని పోనీయకుండా ఆపుతుంది మాటికి దివ్య. సంజననేమో వినలేదు, నేను పోయి చూస్తాను ఇప్పుడు ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయో తెలియాలా, నేను 7 అంటున్నా, మీరు 6 అంటున్నారు, 6.5 అంటున్నారు, ఇప్పుడు 3 డేస్కి అన్ని లీటర్ల పాలు ఏం చేస్తారు మీరు, నాకు ఇప్పుడు తెలియాలా అని అట్లే గొడవ పడుతుంది సంజన అయితే. దివ్యనేమో పోనీలేండి వదిలేయండి అన్ని ప్యాకెట్లు ఏం లేవులే అని అంటుంది. మరి 5 ప్యాకెట్స్ ఎవరు తాగినారు 2 డేస్కి, అన్నోటి ఎట్లయిపోయినాయి అని అడుగుతుంది సంజన. కానీ ఎంత చెప్పినా వినలేదన్నమాట సంజన. నేను పోయి ఒకసారి చెక్ చేస్తాను అని అంటుంటే తనుజ కూడా వాపస్ పిలుస్తుంది, సంజన గారు అన్నట్టు ఏం లేవండి, చూడకుండా మాయా మళ్ళీ ఇప్పుడు పోయి అని అంటుంది. ఎందుకు సంజనాని చూనీకున్నారో మరి దివ్య తనుజ వాళ్ళందరూ ఆపాలని చూస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు చెక్ చేయడానికి పోతా అంటుంటే ఫ్రిడ్జ్లో. కానీ సంజన అయితే వినలేదు, నేను ఇప్పుడు కంపల్సరీ చెక్ చేస్తాను పోయి అని మళ్ళీ ఇంట్లోకి పోయింది, లోపలికి పోయింది, అందరు బయట కూర్చుంటే ఎంత చెప్తున్నా వినకుండా వెళ్ళిపోయింది చూస్తానని. దివ్య కూడా పోనీకుంది ఎందుకో మరి, సంజన గారు అన్నోటి ఏం లేవులేండి చూడకుంటే మాయా అని పట్టింది. ఇక్కడ తనుజ రీతు దివ్య ముగ్గురు కలిసి ఆమెకు చెప్పకుండా ఇక్కడ పాల ప్యాకెట్లది కరెక్ట్ లెక్క చెప్పకున్నారు. చూడండి ఇక్కడైతే పిలుస్తూ ఉంది, సంజన గారు ఇప్పుడేం చెక్ చేయదండి అని పిలుస్తుంది.
కానీ సంజన అయితే వినకుండా పోయిందనమాట చెక్ చేయడానికి. ఎందుకని ప్యాకెట్లు వేస్ట్ చేస్తారు మీరు? 3 డేస్కి ఉన్నా కానీ రీతు ఇవ్వకుంది అనమాట పాలు అందరికీ, కొంచెం కొంచెం ఇస్తుందంట. అన్ని ప్యాకెట్లు ఉన్నా కానీ అందరికి కొంచెం కొంచెం కప్పులలో కొలిచి ఇస్తుంది. కానీ మరి 2 డేస్కి కొన్ని ఇచ్చినా కానీ 5 ప్యాకెట్స్ ఎట్లయిపోయినాయి 2 డేస్కి, ఇంకా 3 డేస్కి మరి అన్ని ప్యాకెట్లు మీరు ఏం చేస్తారు అని క్వశ్చన్ చేస్తుంది. అది కూడా ఒక 5 మినిట్స్ గొడవ అయింది అందరికీ పాల ప్యాకెట్ల గురించి. ముందు రోజు నుంచి అదే అంటుంది సంజన అంటుంది కదా, పాలు పెరుగు కూడా తోడేసుకోవచ్చు కదా, అన్ని పాలు ఉన్నాయి అంటుంటే అప్పుడు కూడా దివ్య ఏమనింది, ఇంకేమో లేండి వాళ్ళ గురించి వదిలేయండి అని పట్టింది. అంటే దివ్యకు కూడా తెలిసే ఉంటుంది కదా ఎక్కువ ప్యాకెట్లు ఉన్నది, కానీ చెక్ చేయడానికి పోనీకుంది దివ్య కూడా లోపలికి. ముగ్గురు కలిసి చేస్తున్నారు, దివ్య, తనుజ, రీతు. ఉన్నా కానీ లేవని చెప్పి సంజనకి సరిగా ఇవ్వకున్నారు కావాలా పాలు, అందుకే సీరియస్ అవుతుంది. సుమన్ శెట్టి వాళ్ళు కూడా ఊకే ఇనుకుంటున్నారు, అక్కడే ఉన్నారు అందరూ. కళ్యాణ్, సుమన్ వాళ్ళందరూ ఉన్నారు కానీ వాళ్ళైతే ఏమీ ఇన్వాల్వ్ కాలేదు. దివ్య మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది, ఎందుకంటే ఆమె అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతుంటుంది కదా ఎక్కువ. మొన్ననేమో నామినేషన్ అయిపోయినాక ఒక్కరోజు కామ్గా కూర్చుంది, ఇంకా మళ్ళీ మరుసటి రోజు నుంచి మళ్ళీ మామూలే అనమాట. ఆమె ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూనే ఉంది. మళ్ళీ ఈ వీక్ అన్నా పోతుందో లేదో మరి దివ్య. చూడండి పోయింది సంజన, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తుంది చూడండి, అన్ని ప్యాకెట్లు కౌంట్ చేసింది. 6.5 ఉన్నాయని కౌంటింగ్ వచ్చింది ఆమెకి. ఉన్నా కానీ లేవంటున్నారని కొంతసేపు అయితే ఫ్రిడ్జ్ అంతా చెక్ చేసింది ఏమేమి ఉన్నాయని. పాలేమో ఒక ప్యాకెట్ డేమానేమో ఏమన్నాడు, వచ్చిన గెస్ట్లకి కాఫీ చేయనికే ఒకవేళ 6.5 ఉన్నా ఒక ప్యాకెట్ అయితే వాళ్ళకి అయిపోతుంది కదా, అందరికి గెస్ట్లు వస్తున్నారు కదా, వాళ్ళందరికీ కాఫీ చేయాలి కదా, ఒక ప్యాకెట్ వాళ్ళకి ఎత్తి పెట్టాలన్నాడు. ఒక ప్యాకెట్ అయిపోతుంది, ఇంకా అప్పుడు మనకి 5 ఉంటాయి అన్నట్లు చెప్పినాడు డేమాన్ కూడా. చూడండి ఇక్కడ చెక్ చేస్తుంది ఫ్రిడ్జ్లో అన్నీ.